ఏమండి, ఇప్పుడు వాడితో గొడవలెందుకు? వాణ్ణేమైనా అంటే మళ్ళీ శశి బాలుతో గొడవలవుతాయండి. వదిలేయండి. ఒక పావుగంట ఆగండి, నేను వంట చేస్తాను. రాణి, నువ్వు చేయడం ఎందుకు? హోటల్ నుంచి తెప్పిస్తానులే. నేను ఇప్పుడే ఆర్డర్ చేస్తాను. ఎందుకండి? నేను వంట చేయలేననుకున్నారా? ఒకప్పుడు మనం హోటల్ వ్యాపారం మొదలు పెట్టినప్పుడు నా చేతి వంటలతోనే బిజినెస్ స్టార్ట్ చేశాం. అది గుర్తుందా? నేనింకా వంట చేయడం మర్చిపోలేదు. ఓ పావుగంట మీరలా మాట్లాడుతూ ఉండండి, వంట చేసి పిలుస్తాను. చూసారా తాతయ్య, చివరికి ఇంట్లో పని మనిషి కూడా మనం ఎంత చులకనైపోయామో. వాడు కూడా మన మాట లెక్క చేయడం లేదు. అంతేనయ్యా, అంతే. మొగుడు మర్యాద ఇవ్వకపోతే ముష్టికొచ్చిన వాడు కూడా మర్యాద లేకుండానే మాట్లాడతాడు. మన వాళ్ళే మనకు మర్యాద ఇవ్వడం లేదు, ఇక వాడు మాత్రం మనల్ని ఎలా గౌరవిస్తాడయ్యా? నిలదీయాల్సిన సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా మౌనమే సమాధానం అవుతుంది. అసలు దీనంతటికీ కారణం ఆ శశి తాతయ్య. తను అడుగుపెట్టినప్పటి నుంచే ఈ ఇంటి పరిస్థితులు మారిపోయినాయి. కనీసం ఇంట్లో పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలనే ఆలోచన కూడా లేకుండా పోయింది. ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాధాకృష్ణ? వాడు మనతో ఇలా మాట్లాడడానికి వాడికి ఆ ధైర్యం ఎవరిచ్చారంటావు? శశికి మనతో మాట్లాడిన మాటలు తెలిస్తే వాడు తాట తీస్తుందనే భయం గనక వాడుకుంటుంటే వాడు ఇలా మనతో మాట్లాడతాడా? ఇవి వాడి మాటలు కాదు రాధాకృష్ణ, ఆ శశి వాడి చేత మాట్లాడిస్తున్న మాటలు. ఈ ఇంటి పరిస్థితులు ఎప్పుడో చేజారిపోయాయి. అందుకే మనం ప్రేక్షకుల్లో నిలబడిపోయాం. రాణి మళ్ళీ వంట మనిషిలా మారిపోయింది. ఏంటి సరోజా, రెడీయా? రెడీ అండి. ఏదన్నా పార్టీ అన్నా ఫంక్షన్ అన్నా అందరికంటే ముందు రెడీ అవుతావు సరోజా నువ్వు. మీరేదో తక్కువైనట్టు నాకంటే ఎక్కువగా మీరే రెడీ అయ్యారు కదా. అది సరే గాని వీళ్ళేరి ఇంకా రాలేదు. రే చందు. నేను రెడీ నాన్న. నువ్వు సరేరా, నీ పెళ్ళం ఎక్కడా? వెళ్ళి తొందరగా పిలుచురాపో, పార్టీ మొదలైపోతుంది. అమూల్య, అమూల్య. ఏంటి నువ్వింకా రెడీ అవ్వలేదు? జ్యువెలరీ కూడా వేయలేదు. మనం ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పాను కదా. ఏం ఫంక్షన్? ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు. ఏయ్, అన్నీ నీకు చెప్తేనే గాని రెడీ అవ్వవా? మేం బయలుదేరమంటే బయలుదేరాలి, వద్దు అంటే ఆగిపోవాలి. అంతేకాని ఇలా ఆరాలు తీయకూడదు. సరోజా, పోనీ వదిలే. అడిగింది కదా, చెబితే సరే. ఏం లేదమ్మా అమూల్య, మీ వదిన శశిరేఖ వాళ్ళ ఇంట్లో పార్టీ ఇస్తుంది. మనల్ని కూడా రమ్మని ఫోన్ చేసింది. శశిరేఖ ఇల్లు అంటే మీ ఇల్లు అనుకునేవు కాదు, వాళ్ళ నాన్నగారిల్లు, అంటే డిపి గారింట్లో పార్టీ అన్నమాట. ఈ వివరాలు సరిపోతాయా? ఇక బయలుదేరు. నేను రాను. ఏవన్నావు? రావా? ఏంటే, నేను రమ్మని చెప్పినా నువ్వు రాను అంటావా? ఏంటే నీకంత పొగరు? నేనెందుకు రావాలి? ఆ శశిరేఖని వదిన అని పిలవాలంటేనే నాకు నోరు రావడం లేదు. తను నాకు చేసిన ద్రోహానికి అసలు తన మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. అలాంటిది తనిచ్చే పార్టీకి నేను రావాలా? నేను రాను. ఏయ్, ఎంత ధైర్యమే నీకు? మా మాటకి ఎదురు చెప్తావా? అసలు నిన్ను అమ్మా, ఆగమ్మా. ఎందుకమ్మా తన మీద అంత సీరియస్ అవుతున్నావు? తన అన్న దాంట్లో తప్పే ఉంది. నిజంగానే ఆ శశిరేఖ వల్ల తన లైఫే నాశనమైపోయింది. ఆ కోపం ఉంటుంది కదా. ఏంట్రా దీనికి సపోర్ట్ చేస్తున్నావు? పెళ్ళాం మీద అంత ప్రేమ పెరిగిందా? అదేం లేదులేమ్మా. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. అమూల్యని నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. సరే, నువ్వు పద సరోజా. వాడు తీసుకొస్తా అంటున్నాడు కదా, పది వెళ్దాం. అమూల్య, నువ్విప్పుడు రావాలి. నువ్వు పార్టీలో కనిపించలేదనుకో, నేను పిలిచినా అమూల్య రానంటుందా అనే కోపంలో ఆ శశి మీ అమ్మనేమైనా చేస్తే?
ఆ శశిరేఖ ఎలాంటి మనిషో నీకు బాగా తెలుసు కదా అమూల్య. అసలే తను ఈగోయిస్టు. నువ్వు తనని రెచ్చగొట్టడం అవసరమా? ఒకసారి ఆలోచించు.